పవన్ కళ్యాణ్కి ఏమైంది? పవన్కు స్పష్టత లోపించిందా? పొంతనలేని ప్రకటనలతో జనాల్లో పల్చనవుతున్నారా? పొత్తులపై రోజుకోలా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీ అంటారు, ఏపీలో టీడీపీ అంటారు. ఇంతకీ ఎన్డీఏలోనే ఉన్నారా? ఎన్డీఏలో ఉంటే టీడీపీ పరిస్థితి ఏంటి? ఎన్డీఏలో టీడీపీని చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారా? పవన్ కళ్యాణ్ ప్రకటనల్లో ఎందుకు అయోమయం? రాజకీయ వ్యూహాలు రచించడంలో పవన్ విఫలమవుతున్నారా? సినిమాల్లో పవన్కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాల్లో తన పాత్రలో అద్భుతంగా నటించే పవన్ రాజకీయాల్లో మాత్రం సఫలం కాలేకపోతున్నారనే చర్చ నడుస్తోంది. పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటినా ఫ్యాన్ ఫాలోయింగ్ లక్షల సంఖ్యలో ఉన్న పార్టీని సంస్థాగతంగా నిర్మించకపోవడం, సొంతంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే పరిస్థితి లేకపోవడంపై ఆ పార్టీ పరిస్థితిని అంచనా వేయవచ్చు. వైసీపీ జగన్పై విమర్శలు చేయడమే పవన్ పనిగా పెట్టుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఆరోపణల కోసమే ఆరోపణలు చేస్తున్నారని పవన్పై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఏపీలో రోడ్లు బాగాలేవంటూ నిరసనలకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం హడావిడిగా పలు రోడ్లు వేసింది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు తాను నష్టపరిహారం ప్రకటిస్తానని చెప్పిన వెంటనే ప్రభుత్వం కూడా నష్టపరిహారం అందజేసింది. ఇలాంటి ప్రజా సమస్యలపై పోరాడినట్లు పేరున్నా వారాహి యాత్రలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ ఆరోపణలే ఆయన అవగాహన లోపానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. వాలంటీర్లు మహిళల సమాచారాన్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని, ఈ విషయం తనకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయని విమర్శించారు. ఈ సమాచారంతో రాష్ట్రంలో యువతులు, ఒంటరి మహిళలు తప్పిపోతున్నారని పవన్ ఆరోపించారు. తమపై పవన్ ఆరోపణలను వాలంటీర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పలుచోట్ల పవన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. తాము తక్కువ జీతానికే పనిచేస్తున్నామని, ఇంటింటికి వెళ్లి సేవలు చేస్తామని, అలాంటి తమకు సంఘ విద్రోహ శక్తులతో లింకు చేయడమేంటని పవన్ను ప్రశ్నించారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని, వాలంటీర్లలో కూడా అధికంగా మహిళలే ఉన్నారని, అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగితే వాలంటీర్లపై ఇంత పెద్ద ఆరోపణలు ఎలా చేస్తారని విశ్లేషకులు ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలు విని సొంత పార్టీ నేతలే తమ అధినేతకి ఏమైందని గుసగుసలాడుతున్నారట. ఓసారి తాను సీఎం కుర్చీలో కూర్చునేందుకు సిద్ధమంటారు. మరోసారి ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత సీఎంగా ఉండడం అవసరమంటారు. జనసేనకు జనాదరణ పెరిగిపోయిందని ఓసారి అంటారు. మరోసారి తనకు ఓట్లు పడడం లేదని అంటారు. తన పార్టీలో జనాదరణ ఉన్న నేతలు లేరని విచిత్రంగా మాట్లాడతారు. టీడీపీకి బలం పెరిగిందని ఓసారి అంటారు. టీడీపీ బలహీనపడిందని, అందుకే టీడీపీకి మద్దతిస్తున్నామని మరోసారి చెప్తారు. సాధారణంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరైనా మాట తూలితే అధినేత సక్రమ మార్గం సూచించాలి. కానీ అధినేతే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తే తాము ఏం చేయాలని తలలు పట్టుకుంటున్నారట కార్యకర్తలు. పొత్తుల విషయంలోనూ పవన్కు స్పష్టత లోపించిందని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు. వారాహి యాత్రలో ఒకసారి తాను ఎన్డీఏ నుంచి వెళ్లిపోయానని ప్రకటన చేశారు. తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి హాజరవుతారు. మరోసారి తాను ఎన్డీఏలోనే ఉన్నానని, వైసీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అదే వారాహి యాత్రలో చెప్తారు. స్కిల్ కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించి జైల్లోనే పొత్తు కుదుర్చుకున్నారు. చంద్రబాబును పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తుందని, తమదే అధికారమని ప్రకటించారు. తాను ఎన్డీఏలోనే ఉన్నానని, బీజేపీ కూడా తమ కూటమిలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే టీడీపీ, జనసేన కూటమిలో చేరడంపై ఇటు రాష్ట్ర బీజేపీ నాయకత్వం, అటు ఢిల్లీ అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వలేదు. చంద్రబాబు అరెస్టు విషయాన్ని పురంధేశ్వరి ఖండించినా అది తన వ్యక్తిగతమేనని బీజేపీ నేతలు అంటున్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న వైసీపీ అనే రోగానికి జనసేన, టీడీపీ కూటమే టీకా అని పవన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ ప్రభుత్వమే వస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీని కూకటివేళ్లతో పీకేస్తామని గంభీర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ 175 స్థానాలు దక్కించుకుంటుందని సీఎం జగన్ అంటున్నారు. కానీ 15 సీట్లు వస్తే గొప్ప అంటూ పవన్ ఎద్దేవా చేశారు. విభజిత రాష్ట్రానికి చంద్రబాబు లాంటి నాయకుడు కావాలని 2014లో టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు వేదికలపై ఆరోపణలు గుప్పించారు. 2019 ఎన్నికల సమయానికి మళ్లీ టీడీపీకి పరోక్షంగా మద్దతిచ్చారని పవన్పై విమర్శలు వచ్చాయి. తాజాగా మళ్లీ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటన చేశారు. అయితే పొత్తు ప్రకటన తర్వాత పవన్ వారాహి యాత్రలో జోష్ తగ్గిందని, మరోవైపు తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు పొడిచింది. తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఈ రెండు పార్టీలు నిర్ణయానికొచ్చాయి. కిషన్ రెడ్డి స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి పొత్తు కుదుర్చుకున్నారు. 25 సీట్లు ఇవ్వాలని జనసేన కోరినా 8 నుంచి 9 సీట్లు ఇస్తామని బీజేపీ స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఉంటున్న కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ లాంటి స్థానాలనైనా ఇవ్వాలని జనసేన కోరుతోంది. ఏ స్థానాల్లో పొత్తు పెట్టుకుంటారో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే కూకట్పల్లి, శేరిలింగంపల్లి టికెట్లు జనసేనకు కేటాయించకూడదని స్థానిక బీజేపీ నేతలు
ఏకంగా బీజేపీ కార్యాలయంలోనే ధర్నా నిర్వహించారు. కూకట్పల్లి, షేర్లింగంపల్లి స్థానాలు బీజేపీకే ఉంచాలని, లేని పక్షంలో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఇక్కడి నేతలు హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా జైలు నుంచి విడుదలై కంటి చికిత్స కోసం హైదరాబాద్లో ఉన్న చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిశారు. దాదాపు గంటకు పైగా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఎన్నికలపై ఇద్దరు నాయకులు వ్యూహరచన చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బీజేపీ వైపు వెళ్దామని చంద్రబాబుతో పవన్ అన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఈ సమయంలో కాంగ్రెస్ వైపు వెళ్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదని పవన్ అన్నారట. కేంద్రంలో మళ్లీ బీజేపీతే అధికారమని, బీజేపీతో ఉంటేనే ప్రయోజనమని తెలిపారట. మొత్తానికి పవన్ ప్రకటనలతో అటు ఏపీలో ఇటు తెలంగాణలో ప్రజలు, క్యాడర్లో అయోమయం నెలకొందనే చెప్పాలి.